వెళ్తుంది వెళ్ళట్లేదు ఇప్పుడు పిండుతాను ఎలా వెళ్తుందో చూడు. లోపలికి వెళ్తుంది అనుకున్నా, మళ్ళీ బయటకు వచ్చిందా? బావా నీ పిచ్చి వల్ల ఎప్పుడు అందరు చచ్చిపోతాం బా. ఇది పిచ్చి కాదు, సాడిజం. బ్రష్ గొంతులో దిగుద్ది. అయినా ఖర్చులు ఎలా ఉన్నాయి? పేస్ట్ అనుకుంటున్నారా, ఫేస్ క్రీమ్ అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు పిండేసుకుని బ్రష్లకు పావేసుకుంటున్నారా? అందుకనే ఒకటి 2 చేస్తా, ఒకటి దాచేసి నెల తర్వాత తెస్తా. అయినా నాకు ఎందుకు దీని మీద డౌట్ రా, దోశల్లో చట్నీ లేనప్పుడు పేస్ట్ ముంచుకుని తినేస్తుందేమోనని. ఓ పని చేద్దాం బావా, ఇక నుండి ఇంట్లో అందరం డైలీ బ్రష్ చేయడం మానేసి 3 రోజులకోసారి చేద్దాం. అప్పుడు 2 నెలలేంటి 3 నెలలు వస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది. అయితే ఈ రోజు నుంచే మొదలెట్టండి, ఖర్చులు కలిసి వస్తాయి. నీ మొహం కలిసి వస్తాయి, నేనే కొనుక్కుంటా. ఏం ట్రాకెట్ లా పోతుంది? ఏమైంది దీనికి? అయ్యగారు పేస్ట్ దెబ్బకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. పేస్ట్ చిక్కొట్టంటే పళ్ళు రాలిపోతాయి. ఆ పని చేయండి, తొమ్ముకునే పని ఉండదు. అబ్బా, ముందు నువ్వు ఆ మొహం మీద ఉన్న పేస్ట్ అంతా వేస్ట్ అయిపోకుండా ఒక వారం రోజులు వాడే. అర్థమైంది కదా? వెళ్తున్నా లేండి. సర్లేండి, ఆ పేస్ట్ పక్కన పెట్టి బట్టలు వేసుకుని బయలుదేరండి, బయటకు వెళ్ళాలి. ఎక్కడికే? మా పెనుగొండ పిన్ని కొడుకు ఫణిగాడు ఉన్నాడు కదా. ఎవడో ఎలుగు బంటికి హెయిర్ కట్ చేసి షార్ట్ టీ షర్ట్ వేసినట్టుంటాడు ఆడేనా? వాడే. ఏమైంది అడిగి వలేసి పెట్టి జూలియట్ హెయిరే? వద్దన్నా వినకుండా ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో కాపురం పెట్టాడు కదా. ఇప్పుడు ఆ పిల్ల పారిపోయిందా? పారిపోయినా ప్రశాంతంగా ఉండేవాడు. మరి వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడల్లా ఎక్కడో వైజాగ్ లో ఉన్న వాళ్ళ తమ్ముళ్ళని పిలిపించి పచ్చడి కింద కొట్టించేస్తుందంట. పైగా వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ వచ్చెళ్తున్నప్పుడల్లా దారి ఖర్చులకు 10,000 పట్టుకుపోతున్నారంట. అంటే ఆంబోతులో ఉన్నాడు నిసాపట్నం నుంచి వచ్చి కొట్టి వెళ్ళిపోతారా? హైదరాబాద్ లో అండగా ఎవడు లేదనుకుంటున్నారా? నేను చెప్పా మీరున్నారని. చెయ్ ఫోన్ చేయడానికి తాడోపేడ తేల్చేద్దాం. విశాఖపట్నం టు హైదరాబాద్ రైలు వేసింది వచ్చి కొట్టి వెళ్ళిపోవడానిక? బోగిలు ఎగిరిపోతాయి. ఫోన్ చేయి. ఇదిగోండి. ఎరా బామ్మద్ది, మీ బామ్మద్దులు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి కొట్టి వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారా? సిగ్గులేదురా మాట చెప్పడానికి? నాతో ఓ మాట అన్నా చెప్పద్దు. అందులో నువ్వు వచ్చినప్పుడల్లా 10,000 దారి ఛార్జీల కింద పట్టుకుపోతున్నారంట. అవును బావా అంటే ఎట్నే కాపురం విశాఖపట్నం షిఫ్ట్ చేసాయి. మరి ట్రిప్ కు 10,000 అంటే బాగా ఎక్కువ కదరా. అదే కాపురం విశాఖపట్నంలో ఉంటే కనీసం ఖర్చులన్నీ కలిసి వస్తాయని కాదా? ఇప్పుడు నెలకి ఎంత లేదన్నా 5-6 సార్లు అన్నా కొట్టుకుంటారు కదా. నెలకి 50,000-60,000 అంటే బాగా నలిగిపోతారు కదా. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఖర్చులు కంట్రోల్ అవుతాయని మంచి ఐడియా తీసుకుంటదేటి? ఎవరం లేదు అసలు వీళ్ళ కుటుంబం. పారిపోయి పెళ్లి చేసుకుంటే పచ్చడవుగా పరమానం అవుద్దా అండి? భోగిలు పగిలిపోతాయి. ఆవిడ గొడవ పెట్టుకుందని వీళ్ళ గొడవ పెట్టుకుంటే ఆస్తిలోని జీతంలోని సగం అట్టుకుపోతుంది. అప్పుడేం చేస్తారు? ఖర్చులు పోతాయి కదా. మనకెందుకులే. అమ్మ నా పేస్ట్. అక్క నువ్వు ఊరికే ఆడపిల్లల ఆడొకరా. ఈయన కాతే బెజవాడు బాబాయ్కి ఫోన్ చేసి పంపిస్తాలే. వెదవా పారిపోయినప్పుడు తెలీదు. పెళ్ళం కొడితే ఏం చేయాలి? ఏం మళ్ళీ కొట్టించిందా? కొట్టించదా మరి? సర్లే గాని నాకు డౌట్ అక్క. ఏంటి? బావేంటే కంటెంట్ ఖర్చుల వైపు తీసుకెళ్తున్నాడు. శాలరీలు పడ్డాయి కదా, ఇంకా స్కెచ్లు వేస్తా ఉంటాడు. మనం ఎక్కడ ఆయన శాలరీ వాడేస్తామోనని ఆ ఓవర్ యాక్షన్ అడగకుండా. మనం ఎందుకు అడుక్కుంటాం? మనకి పడ్డాయి కదా శాలరీలు. మన శాలరీలు వాడే స్కీమే లేదమ్మా. ఎప్పట్లాగే మన శాలరీ సేవింగ్ కి, మీ బావ శాలరీ షేవింగ్ కి.